సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అద్వీస్ యూనివర్స్. ఈరోజు వచ్చేసి నేను సరదాగా లోన్ వోల్ స్టార్ట్ చేస్తే నా అపోనెంట్ వచ్చేసి ఒక ప్రైమ్ 8 బ్యాడ్జ్ ప్లేయర్ అయితే వచ్చాడు. సో చూద్దాం ఎవరు విన్ అవుతారు. ఫస్ట్ అయితే ఏడబ్ల్యూ అని తీశారు, నాకు తెలిసి మా టీమ్మేటే తీశాడు. చూద్దాం ఫస్ట్ రౌండ్ ఏమైద్దో. సో ఇతనే ఆ ప్రైమేట్ బ్యాచ్. నాకు 150 పడిపోయింది, తనకు కూడా 150, బట్ నేను కొట్టేశాను. నా టీమ్మేట్ వచ్చేసి ఇంకో ఆపోనెంట్ని కొట్టేశాడు. చూద్దాం నెక్స్ట్ రౌండ్ ఏమైద్దాం. సో నాకైతే ఏడబ్ల్యూఎం వాడడం వచ్చు, కానీ నేనేం ప్రో కాదు. సో మా టీమ్మేట్కి అయితే ఆల్రెడీ 150 పడిపోయింది, నుంచి వెళ్ళి 150 ఇస్తా ఒకటి. ఓకే, అరే తిని ప్యాక్లోకి వెళ్ళిపోయాడు. తన ఇంకో ఫ్రెండ్ అయితే కొడుతున్నాను. షిట్, నేను తప్పుగా ఆడడం వల్ల తను నన్ను కొట్టేశాడు. సో నెక్స్ట్ రౌండ్ ఏమైద్దో చూద్దాం. ఇప్పుడైతే తను M10 తీశాడు. సో M10 వచ్చేసి నాకు వాడడం అంతగా రాదు, చూడాలి ఎలా అయిద్దో. డబల్ M10 తీశాడు. ఓకే, నేనైతే రష్ చేస్తా. ఇద్దరు వచ్చారు. షిట్, ఇద్దరు కలిసి నన్ను కొట్టారు ఫ్రెండ్స్. మా టీమ్మేట్ని కూడా కొట్టాడు, తన ఇంకో ఫ్రెండ్. ఇతనే ఆ వి బ్యాచ్ ప్లేయర్, ఇతనే ఫ్రెండ్స్. సో చూద్దాం ఈ రౌండ్ ఎవరు కొడతారు చూద్దాం. నాకైతే M10 వాడడం అసలు రాదు ఫ్రెండ్స్, అందుకే ఫస్ట్ రౌండ్ పోయింది. ఈ రౌండ్ షిట్. ఓకే, మా ఫ్రెండ్ అయితే కొట్టేశాడు ఇద్దరిని కూడా. అసలు నాకు ఛాన్స్ కూడా ఇది ఫైటింగ్కి. ఈ రౌండ్ అయితే నేనైతే డెజర్ట్ తీస్తా, నాకు ధూళి ఎక్కువ కదా, నేను డెజర్ట్ తీస్తాను. అతనైతే సో ఆ వి బ్యాచ్ ప్లేయర్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి ఓపెన్లో రష్ చేస్తాడు అనుకుంటా, అక్కడ ఉన్నాడు. నేను ఒక హెడ్ ఇచ్చాను, కనిపించాడు కాబట్టి. ఇప్పుడు ప్రైమేట్ వాళ్ళని కూడా కొట్టేద్దాం. ఓకే, అసలు హెడ్ పడట్లేదు ఫ్రెండ్స్, అసలు డ్యామేజ్ పడట్లేదు ఆయనకి. మెడికిట్ వేస్తుంది, బట్ స్టిల్ నేనే కొట్టేసా. నాకైతే ఈ మధ్య బాడీ పడిపోతుంది, అసలు హెడ్ పడట్లేదు. నేను ఆడక చాలా రోజులు అయిపోయింది ఈ కస్టమ్స్, లోన్ వూల్స్. సో నాకు అసలు ప్రాక్టీస్ లేదు. ఈ రౌండ్ అన్నా నేను ప్రైమేట్ లెవెల్ బ్యాచ్ ప్లేయర్కి హెడ్ షాట్ ఇస్తా. చూద్దాం. ఇక్కడైతే తను ఓపెన్ చేసి హెడ్ పడిపోద్ది. ఓకే, ఫైనల్లీ హెడ్ పడిపోయింది. ఇంకొక తన టీమ్మేట్ ఎక్కడ ఉందో ఎత్తికి కొట్టేయాలి. తనైతే అక్కడ ఉన్నాడు. నేనైతే ఫస్ట్ గ్లూ వాల్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను రష్కి వెళ్ళిపోతా, మళ్ళీ మా టీమ్మేట్ కొట్టేస్తాడు లేకపోతే. షిట్, నేను తనకి హెడ్ షాట్ ఇచ్చే క్రమంలో తను నాకు ఇచ్చాడు. సో చూద్దాం మా టీమ్మేట్ కొడతాడో కొట్టాడు. అయ్యో, మా టీమ్మేట్ని కూడా కొట్టేశాడు ఆ ఓపెనింగ్ ప్లేయర్. తనైతే బాగా ఆడుతున్నాడు. ఈ రౌండ్ ఎలా అయినా కొట్టాలి మనం, లేకపోతే వాళ్ళు లీడ్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు మనకు కష్టమైపోద్ది మ్యాచ్ కొట్టడానికి. ఈ రౌండ్ వచ్చేసి M187 తీశారు. ఇక్కడే ఉండేది ప్లేయర్, ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇక్కడ కూడా లేడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇటు నుంచి వెళ్ళి చూస్తాను. ఇక్కడ వచ్చాడు. తనకు ఆల్రెడీ టీమ్మేట్ డ్యామేజ్ ఇచ్చాడు అనుకుంటా. సో 2 దెబ్బలకే పడిపోయాడు. ఇంకో ప్లేయర్ ఇక్కడ, అదే ప్రైమేట్
ప్లేయర్ కనిపించలేడు అసలు. ఇక్కడ కనిపించాడు. హెడ్ పడ్డది కానీ ప్యూర్ పడలేదు. ఇంకో షాట్ కూడా అయిపోతాడు అనుకుంటా. హెడ్ పడ్డది బట్ స్టిల్ తను కొట్టేశాడు. ఈమోట్లు వేస్తున్నాడు ఫ్రెండ్స్. మనం ఎలా అయినా ఈ మ్యాచ్ గెలవాలి. సో మీరైతే కమెంట్ చేసేయండి, నేను కనుక ఇలాంటి లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ ఫ్రీ ఫైర్వి పెట్టాలా వద్దా, లేకపోతే వ్లాగ్స్ లాంటివి పెట్టాలా? కామెంట్ చేసి మీ సజెషన్స్ చెప్పండి. ఇక్కడికైతే రైజ్ చేస్తారు. అసలు ఎవరు ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు. ఎవరు ఆపోనెంటో ఎవరు ప్లేయరు. ఓకే ఒక ఆయన అయిపోయిండు. అండ్ మా టీమ్మేట్ నన్ను కొట్టిన ప్రైమేట్ ప్లేయర్ని కొట్టేశాడు. ఇది వచ్చేసి లాస్ట్ రౌండ్. ఎవరు కలిసారో చూద్దాం. నేనైతే ఒక AWM ఇంకా MP40 ఇంకా డెజర్ట్ తీసా. AWM అయితే 150 పడుతుంది, అందుకే అది తీసా. చూద్దాం మ్యాచ్ ఎవరు గెలుస్తారు. అక్కడైతే తను ఓపెన్ ఇచ్చాడు, బట్ నేను కొట్టే ముందే గ్లోవాల్ వేసుకున్నాడు. మా టీమ్మేట్ అయితే కొట్టేశాడు ప్రైమేట్ ఆయన్ని. ఇతనన్నా నేను కొట్టాలి. నేను అసలు చిన్న కవర్ ఇచ్చినా కూడా SVD దింపేస్తున్నాడు ఆపోనెంట్. మేబీ నేను రష్కి వెళ్తా బెటర్. సరే తను ఇంకా బయటకు రావట్లేడు, బెటర్ నేను రష్కి వెళ్ళిపోతా. మా టీమ్మేట్ని కూడా కొట్టేశాడు. ఇప్పుడైతే నేను ఫాస్ట్గా వెళ్ళి యాక్టివ్ స్కిల్ వేస్తాను. అయిపోయాడు. బట్ నాకు బాధగా ఉంది, ఎందుకంటే నేను హెడ్ షాట్ ఇద్దాం అనుకున్నాను. బట్ ఎనీవేస్ వి వాన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలానే నేను ఈ ప్రైమేట్ లెవెల్ ఆపోనెంట్ని ఎలా కొట్టానో కామెంట్ చేసేయండి. సో ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.